Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో బంగారు బాబుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. గోల్డ్ మ్యాన్ తెలంగాణ హాకీ అసోసియేషన్ చైర్మన్ అయిన కొండా విజయ్ కుమార్ తో పాటు దర్గా చిన్న పహిల్వాన్ కి సంబంధించిన బంగారాన్ని సరైన డాక్యుమెంట్స్ లేవు అంటూ ఐటీ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. బాగున్నానండి. అసలు ఆ రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది? మీ బంగారాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను తెలంగాణ హాకీ ప్రెసిడెంట్ అండి. మా హాకీ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ అవార్డ్ ఫంక్షన్స్ అవుతాయి ఎవరీ ఇయర్. దానికి అటెండ్ అవ్వాలని నేను 27th ఉంటే 26th ఇక్కడ నుండి వెళ్ళాను. వెళ్ళేప్పుడు గోల్డ్ కొద్దిగా 3 years వరకు నేర్చుకొని వెళ్ళాను. సో అక్కడ ఎలక్షన్స్ కదా అని చెప్పేసి నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను ట్రావెల్. బట్ ఆ రోజు వాళ్ళ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇంకో మనము సరే అని చెప్పేసి ఫస్ట్ గోల్డ్ ఇక్కడే హైదరాబాద్లోనే చెక్ చేశారు. దాని తర్వాత ఐటీ ఆఫీసర్స్ నన్ను కోసం క్వశ్చన్స్ అడిగారు, డిక్లరేషన్ అడిగారు, ఇచ్చేసారు. దెన్ నేను అక్కడికి వెళ్ళాక అక్కడ రేవెల్ అయ్యాక అక్కడ లోకల్ ఐటీ ఆఫీసర్స్ आपसे कुछ बात करने के थोड़े पूछताछ करने के हमारे को साथ दीजिए, हमारे साथ चलिए అన్న. చలో అన్నప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళాక ఫస్ట్ నాది గోల్డ్ ఒరిజినల్ కాదా అని చెక్ చేశాను. ఒరిజినల్ అయ్యాక దెన్ తర్వాత ప్రతి ఆర్నమెంట్ వెయిట్ ఎంత ఉంది అది ఏదైనా చెక్ చేశారు. చెక్ చేశాక వీటికి ఏమేమి బిల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి క్లారిటీ ఉందంటే మాక్సిమం చూపించాము. ఒక రింగ్ 3 అంటే ఆల్మోస్ట్ నియర్ ఒక 1 kg వాటికి బిల్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ మేము 11:30 ఆ టైంలో చందనార్ హౌస్ ఉంటుంది మాది. అక్కడికి మా ఫ్యామిలీ నల్లగండ్ల అపర్ణలో ఉంటాం మేము. బట్ చందనారాయణలో ఉన్నాయి అవి అవైలబుల్ లేవు. మార్నింగ్ షో చేస్తే ఆల్రెడీ వాటికి మీరు నెక్స్ట్ ప్రాపర్గా చూపించేసి మేము నోటీస్ ఇస్తాం, అప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చేసి తీసుకెళ్ళామని చెప్పారు. రిమైనింగ్ నాకు హ్యాండ్ ఓవర్ చేసి. విజయ్ గారు, మీరు కేజీల కొద్దీ బంగారం వేసుకొని తిరగడం అనేది కొత్త ఏం కాదు, కానీ ఇప్పుడే ఎందుకు మీ మీద ఐటీ రైట్స్ జరగాల్సి వచ్చింది? అంటే ఎలా ఉంటుంది మేడం, మనం ఇప్పుడు ఒక వెహికల్ ఉంటాం, ట్రావెల్ చేస్తూనే ఉంటాం, చేస్తుంటాం. ఏదో రోజు ట్రాఫిక్ అవుతాను, ఏదో ఒక రోజు అడుగుతాడు. కొత్తగా కొన్ని రోజు అడగాలని ఏం లేదు కదా. ట్రావెల్ ఒకసారి 3 yearsకి అడుగుతారు, ఒకసారి 4 yearsకి అడుగుతారు. అట్లా ఏదో ఒక రోజు అడగాల్సింది, మనం ఆన్సర్ చెప్పాల్సి. ఐటీ ఆఫీసర్స్ ఎంత బంగారాన్ని సీజ్ చేశారు? ఇప్పుడున్న రేటు ప్రకారం దాని ధర ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 1.5 crore. ఇప్పుడు ఏంటండి ఆ కేసు ఏం నడుస్తుంది? మనకు నోటీస్ ఇస్తారు మేడం, ఇచ్చాక మనము రిప్లై ఇవ్వాలి. నోటీస్ వస్తుంది నాకు తెలిసి 2-3 days 1 weekలో రావచ్చు. మొత్తం కలిపి మీ ఒంటి మీద ఎంత బంగారం ఉంటుంది? ఇప్పుడైతే 1 kg వరకు ఉంది మేడం. ఇప్పుడే నేను అంటే అకేషన్ ఉంటే నేను అంటే ఉన్న బంగారం వేసుకున్నాం, మిగతా రెగ్యులర్గా రొటీన్ ఉన్నప్పుడు. సాధారణంగా బంగారం మనం పండుగలప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటాం, కానీ మీరు రెగ్యులర్ గా ఇంత కేజీల కొద్ది బంగారాన్ని ఎందుకు ధరిస్తుంటారు? నాకు ఒక సెంటిమెంట్ అండ్ నాకు ప్యాషన్ మేడం. ప్యాషన్ విజయ్ గారు, ఇంత కేజీల కొద్ది బంగారాన్ని కొనాలి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంటాయి? మేడం నేను 97 నుంచి, నా ఏజ్ ఆఫ్ 19 నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను. పర్లేదు, నేను కొద్దిగా నా కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. నేను కన్స్ట్రక్షన్ చేస్తుంటాను అండ్ నేను నేషనల్ బ్యాంక్స్కి లైజనింగ్ చేస్తుంటాను లోన్స్ విషయంలో. చాలా బిజినెస్ బాలాజీ కన్స్ట్రక్షన్స్ ఫరం ఉందండి, నేను కన్స్ట్రక్షన్ చేస్తుంటాను. నా ప్యాషన్ ఇప్పుడు ఎలా ఉంటుందండి మేడం, ఒకతను ల్యాండ్ క్రూజర్ ఉంటాడు 3.5 crores. నాకు అంత అమౌంట్ నాకు భగవంతుడు కల్పించి బంగారం ఉంటాడు. నేను కొందరు ల్యాండ్స్ ఉంటారు, నేను బంగారమే ఉంటాను. ఎన్ని రోజులుగా మీరు బంగారం వేసుకొని తిరుగుతున్నా ఎప్పుడు కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినట్టు లేదు, కానీ ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? దీని వెనక ఏదైనా కుట్ర ఉందని మీరు అనుకుంటున్నారు? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ అంటే మన నేషనల్ క్యాపిటల్స్. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, హడావిడి ఉన్నప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చింది, వాళ్ళు అడగడం తప్పేం లేదు. మనం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, చెప్పాల్సిందే. గోల్డ్ మెన్ అనగానే ముఖ్యంగా హైదరాబాద్ లో 3 పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ఒకటి మీరు, ఇంకొకటి దర్గా చిన్న పహిల్వాన్ గారు, ఆ తర్వాత ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. కానీ ఒకరి తర్వాత ఒకరిని ముగ్గురిని కూడా అధికారులు పిలిచారు. ఏం జరిగింది అసలు? నన్నైతే ఇక్కడ కాదు మేడం, నన్నైతే మీకు ఢిల్లీలో పిలిచారు. మామూలుగా ఢిల్లీలో అందరికి తెలిసిన విషయం. అది నెక్స్ట్ డేనే అందరికి అది అక్కడేం మీడియా రిలీజ్ కాలేదు. నా ఫ్రెండ్ కాల్ చేశాడు, తను మీడియాలో ఉంటాడు. టైంలో నేను నైట్ అంతా నేను కొద్దిగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ సరే వాళ్ళ ప్రాసెస్లో భాగంగా నేను చైర్లో కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి. వాళ్ళకి చైర్లో కూర్చో నిద్రలేదు. మార్నింగ్ తను కాల్ చేశాడు, అరే ఏంటంటే లేదు ఇట్లా సో ఇక్కడ ఉందని ఇట్లా అయింది. మళ్ళీ కూర్చోపోయినాక ఇది ఏమన్నా న్యూస్ పెట్టాలా అని అన్నాడు. అవసరం అంటావా, చూడు ఏముంది జరిగింది ప్రాపర్గానే కదా, పెట్టేస్తే పెట్టేది. నేను చెప్పకుండా అది ఎవరికి తెలిసేదే కాదు.
బట్ అందులో దాపరికం ఏం లేదు. ఓహో, మీరే ఇచ్చారా మీరే ఇచ్చారు న్యూస్ కదా, నేను ఇన్ఫర్మేషన్? ఇవ్వలేదు. ఆ రొటీన్ ఆ టాపిక్‌లో డిస్కషన్‌లో అలా వచ్చింది. ఇప్పుడు నేను అది సీక్రెట్‌గా ఉంచాలంటే నేను వద్దు అసలు ఆ టాపికే చెప్పను నేను. ఢిల్లీ వచ్చాను నేను కొద్దిగా నైట్ ఏదో మీటింగ్ అయింది, నిద్ర లేదని చెప్పాను. నేను అలా కాకుండా నైట్ అంతా ప్రాపర్‌గా స్లీప్ లేదు. ఇలా ఇలా అయింది అని చెప్పాను ఫ్రెండ్. తను అన్నాడు, నేను ఆ నిద్రలో అసలు అంటే నైట్ స్లీప్‌లెస్ కదా! అక్కడ వెహికల్‌లో పోతూ అది న్యూస్ అంటే ఏంది చూస్తే చేస్తే చేసేసేయి అన్నా. తను సోషల్ మీడియా. అది ఇంత పోయి మొత్తం అసలు సరే అది కూడా ప్రాపర్‌గానే అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి ఒక రకంగా మీకు పబ్లిసిటీ జరిగిందా? పబ్లిసిటీ అనేది మీకైతే తెలుసు. నాకు ఆల్రెడీ సోషల్ మీడియాలో 2,00,000 ఫాలోవర్స్ ఉంటారు. మంచి అంటే నేను చేసే యాక్టివిటీస్‌కి గోల్డ్‌మ్యాన్‌గా కాదు. మా ఫౌండేషన్ 10 ఇయర్స్ నుంచి ఉన్న ఫౌండేషన్. నేను చేసే అన్నదాన కార్యక్రమాలు గాని, ఇతర ఇప్పుడు చూడండి ఇప్పుడే నేను మా ఇంటి నుంచి వస్తుంటే ఉప్పల్ నుండి ఒక హ్యాండిక్యాప్డ్ తన ఎంప్లాయ్‌మెంట్ ఎళ్ళింది. మేము ఓన్‌గా ఏదో చేసుకుంటామంటే నాకు తోచింది. అది ఎంత అవుతదంటే చాలా పెద్ద లెవెల్‌లో నాతోటి ఒక 5,000 అయితదని ఇచ్చేసి వచ్చేసాం. అది పబ్లిసిటీ కాదు. అతను ఎవరో ఒకటే తెలియదు. మా కాన్స్టిట్యుయెన్సీ కాదు, మా లోకల్ పర్సన్ కాదు, నాకు ఎవరో రికమెండ్ చేసిన పబ్లిక్ కాదు. అతను ఎవరు గిట్ట నాకు అవసరం లేదు. బస్ భగవంతుడు నాకు ఇచ్చిండు. విజయ్ గారు, మీ విచారణ తర్వాత వెంటనే సూర్యాభాయిని పిలిచారు. అతనిదంతా రోల్డ్ గోల్డ్ అని చెప్పేశారు. 3,00,000 మాత్రమే బంగారం విలువైంది ఉంది అతని ఒంటి మీద అని చెప్పారు. ఆ తర్వాత దర్గా చిన్న పహిల్వాన్ గారిని కూడా పిలిచారు. ఎందుకు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అంటే ఇంటరాగేట్ చేయాల్సి ఎలా వచ్చింది? ఉంటుందంటే మేడం సపోజ్ ఒకసారి ఆర్‌టీఏలోనే ఉందనుకోండి ఎగ్జాంపుల్. అంటే నేను జర్నలిజం ఫీల్డ్‌లోనే ఉన్నా కాబట్టి ఒక్కసారి 2 నంబర్ ప్లేట్స్ సేమ్ వెహికల్‌కి ఉన్నప్పుడు అన్ని వెహికల్స్ చెక్ చేస్తారు. అలా ఒక గోల్డ్ మ్యాన్ టాపిక్ వచ్చినప్పుడు మిగతా గోల్డ్ మ్యాన్ చేయడం తప్పేంది. హ్మ్. ఇప్పుడేదో సపోజ్ మన ఒక పబ్ మీద రైడ్ అవుతుంది ఒక ప్రాబ్లమ్. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా అన్ని పబ్స్‌కి రైడ్. అలా ఒక సింక్ ఉన్న వాటిని దేన్నైనా క్లారిటీ అంటే వాళ్ళ క్లారిటీ కోసం ఆఫీసర్ చేయాల్సిందే. మిగతా ఇద్దరు గోల్డ్ మెన్ కూడా మీకు తెలుసా? చూడండి. సూర్యాభాయ్ అలాగే దర్గా చిన్న పరిచయం. పహిల్వాన్ పరిచయమా? పరిచయం. మీ మధ్య ఏదైనా కాంపిటీషన్ ఉంటుందా? ఇది కూడా నాదంతా డిఫరెంట్ అండి. అంటే వాళ్ళది వాళ్ళ వాళ్ళ వేవి డిఫరెంట్. మా కాంపిటీషన్ నుంచి నాకంత ఆలోచన లేదు. ఎప్పుడు నేను ఆలోచించను. హ్మ్. మీరైనా చూస్తే చెక్ చేసి తెలుస్తుంటుంది కదా! నాది డిఫరెంట్ వేలో మొత్తం. బైసాప్ వాళ్ళది డిఫరెంట్. బట్ సూర్యాభాయ్ ఎక్కడైనా వేసుకున్న ఆ తిరునామాలు కడ ఉంది గదా! అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. మీరు గూడా దాన్ని ముందే చూసినట్టున్నారు. అప్పుడు మీకేం డౌట్ చూసాను. రాలేదా? ఎందుకు తను అంతకుముందే నాకు పరిచయము. తిరుపతి వెళ్ళేప్పుడు నాకు కలిసాడు. తిరుపతి నుంచి వచ్చాక ప్రసాదం మీద తీసుకొచ్చాడు. మంచిగుంది. బావుంది. చెప్పేసి ఆ రోజు చెప్పాను. చాలా బావుందండి. అయితే ఎప్పుడు గూడా మీరు అనుకోలేదా? మరి మనం ఇంత బంగారం వేసుకొని తిరుగుతున్నాము. ఐటీ వాళ్ళతో ఏదన్నా ఇబ్బందొస్తుందేమో, సరైన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అని. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు హ్మ్. మనము సపోజ్ అంటే మనకు దానికి ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా కాబట్టి నేను క్యారీ చేస్తున్నా. అదర్‌వైజ్ అదేదో సీక్రెట్ అయ్యో, ఇంకోదో అవుతే నేను క్యారీ చేయకుండా అందరూ అల్మార్‌లో పెట్టినట్టు నేను అల్మార్‌లో పెట్టేసుకుంటాను. లాకర్‌లో పెట్టేసుకుంటాను. నన్నెవరు అడగరు. ఇప్పుడు కేజీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. మరి ఈ ఓకే. కేసు విషయంలో మీరేం చేయబోతున్నారు? నేను ప్రాపర్ డాక్యుమెంటేషన్ రెడీ చేసుకున్నాను. అంటే మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! ఏం అడుగుతారో మనం ఏం రెడీ ఉన్నాం. మనది ఎవ్రీథింగ్ మనం పెట్టుకున్నాం. వాళ్ళు నోటీస్ ఇచ్చాక ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాం. మా చార్టర్డ్ అకౌంట్ తీసుకెళ్ళేసి. దెన్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళది. నా ప్రాసెస్. దర్గా చిన్న పహిల్వాన్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడే చెప్పానండి. ఐటీ ఆఫీసర్స్ చూస్తారు. మరి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా అని నా ఇంటర్వ్యూలో కూడా అన్నాను. ఆ తర్వాత ఆయన్ని విచారణకు పిలిచారు. అవును. మీకేమనిపించింది ఇవన్నీ చూసినప్పుడు? అంటే చూడండి మేడం గోల్డ్ మ్యాన్ అంటేనే ఎక్స్‌క్లూజివ్ లాగా ఉంటుంది మార్కెట్. అందరూ చూసి. అప్పుడు ఐటీ వాళ్ళు అడుగుతారు. ఐటీ డిపార్ట్‌మెంట్ ఖచ్చితంగా క్వెషన్ చేస్తుంది. ఆన్సర్ మనం చెప్పాల్సిందే. ఎవరైనా సరే దర్గాబాయి, చిన్నబాయి గాని, మన సూర్యబాయి గాని, కొండా విజయ్ గాని ఎవ్వరైనా ఆన్సర్ చెప్పాల్సిందే. చెప్పలేదంటే కంపల్సరీ ఆ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది మామూలుగా. ఈ స్థాయిలో బంగారం ఎందుకేసుకుంటున్నారు అన్నప్పుడు కొంతమంది నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే పబ్లిసిటీ కోసమని, సినిమా ఛాన్స్‌ల కోసమని, హ్యాపీనెస్ వస్తుంది దీనివల్ల. చాలా మంది మాతో సెల్ఫీస్ దిగుతారు అని చెప్పారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరెందుకేసుకుంటారు ఇంత నాది బంగారం? ప్యాషన్ మేడం. నాదైతే ఇప్పుడు చూడండి నెక్ పెయిన్ ఉంటుంది. అంత ఈజీ కాదు. మొన్న నేను రీసెంట్‌లీ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాను. 2 అవర్స్ 25 మినిట్స్ మేడం. ఓన్లీ 2 అవర్స్ 25 ఎవరికైనా చిరాకొస్తది. ఆ పేషెన్సే కావాలి. అంటే సింపుల్ థింగ్. అక్కడ నేను వేరే ప్రోగ్రామ్స్‌కెళ్ళాలి. అయినా పబ్లిక్‌ని నేను డిసప్పాయింట్ చేయొద్దని చెప్పేసి అక్కడే మెయింటైన్ చేస్తూ అక్కడే ఉన్నాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కింద ఆల్‌మోస్ట్ ఒక 1000 పీపుల్ 12,000 అక్కడ క్రౌడ్. నియర్ అబౌట్ మినిమమ్ 500 పీపుల్ ఫోటోస్ దిగుతారు. ఒకరు లెఫ్ట్ అంటారు, ఒకరు రైట్ అంటారు, ఒకరు స్ట్రెయిట్ అంటారు, ఒకరు అది అంటారు. మనము అది ప్యాషన్ అనుకున్న ఇబ్బంది. అది పెయిన్ అంత ఈజీ కాదు కదా! బంగారంతో బాధలు అంటారు. బంగారంతో బాధలు అన్నీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సపోజ్ ఒక సెలబ్రిటీ వస్తాడు సినీ స్టార్.
స్టార్ అయినందుకే ఆయన తోడు పడతారు. ఇప్పుడు గోల్డ్ మెన్ కాబట్టి మనతో పడడం. మనకు ఆ ఓపిక ఉంటేనే లేదు మనం అంజాన్ కొట్టుకుంటాం. తెలంగాణలో అంజాన్ అంటారు. వాడు పిలుస్తుంటే కదా! వాడు అప్పుడు తిట్టుకుంటాడు. అబ్బా! వీనికి ఎంత ఫోజ్ ఉన్నది అలాంటిది వద్దు. ఉంటే మంచి బ్లెస్సింగ్సే ఉండాలి దాంట్లో అని చెప్పేసి నా ఆలోచన. ఇప్పుడే మీరు చెప్పారు ఇంత పెద్ద పెద్ద గొలుసులు వేసుకుంటే నెక్ పెయిన్ వస్తుంది అని. అయినా ఎందుకు వేసుకుంటారు? నేను ప్రాపర్‌గా మంచి ఎక్సర్సైజ్ చేస్తాను మేడం. మామూలుగా చేస్తూ మెయింటైన్ చేస్తాను మామూలుగా. నెక్ పెయిన్ అంటే లాస్ట్ టైమ్ ఒక ఫ్రెండ్‌ని అడిగాను ఇట్లే గోల్డ్ మ్యానే. ఏమన్నా ఈ మధ్యలో అది మంచి చైన్ ఉన్నది ఎట్లేదు? లేదు భాయ్ సాబ్ మొన్ననే డాక్టర్ పెయిన్ అవుతుందని పోతే గోల్డ్ ఏస్తే నీకు ప్రాబ్లమ్ అయితదని అంటే చెప్పిన విషయం ఉంది. బట్ నేను ప్రాపర్‌గా చాలా ప్రికాషన్స్ తీసుకుంటాను. అసలైతే ఒంటి మీద బంగారం వేసుకోవడం వల్ల కొంత ఆరోగ్యపరంగా కూడా మంచే జరుగుతుంది మనకి. నాకైతే మంచిగా జరుగుతుంది. 2019 నుంచి నేను కొద్దిగా అంటే ఇంతకుముందు వేసుకునేవాడిని. 2009 నుండి కొద్దిగా ఇంత ఏసుకోవాలని నేను నా ప్రాపర్ ఇన్‌కము అంటే భగవంతుడు అవకాశం కల్పించడం. ఇన్‌కమ్‌కి కావాలి కదా మేడం. గోల్డ్ అంటే కొనాలి అని భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. నాకు ఇప్పుడే కాదు. నాకు 20 కేజెస్ ఎట్ ఏ టైమ్ వేసుకోవాలని నా డ్రీమ్. అమ్మో! 20 20 కేజెస్ కేజీల బంగారం వేసుకోవాలనుకుంటున్నారా? ఉంది. బట్ ఏంటంటే నాకు ప్రాపర్‌గా ఇన్‌కమ్ ఉండాలి. నేను సంపాదించుకోవాలి, చేయాలి. అంటే సోర్స్ ఉండాలి. సోర్స్‌ని భగవంతుని కల్పించమని కోరుకుంటున్నాం. కల్పిస్తే మాత్రం నేను 20 కేజీస్ వేసుకొని ఫస్ట్ మీ స్టూడియోకే వస్తాను. అవునా? మీ స్టూడియోకి వస్తాను. మీరెక్కడ వర్క్ చేస్తే అక్కడికే వస్తాను. అంటే ఇది నేనెక్కడుంటే ఇంతకుముందు అక్కడికే. మనము సెకండ్ ప్లాట్‌ఫార్మ్. అవును. ఖచ్చితంగా. అంటే మీరంటే నాకు కొద్దిగా గౌరవం. నేను ఖచ్చితంగా ఓహ్! పనిచేస్తాను థాంక్ యూ అండి. మామూలుగా. అయితే బావుందసలు. 20 కేజీలు ఏసుకోవాలనేది ఒక టార్గెట్‌గా పెట్టుకున్నారు. అంటే అంత ఇన్‌కమ్ గూడా రావాలని కోరుకుంటున్నారు అంతే కదా! మీరు. ఖచ్చితంగా. రానప్పుడు మనం చేయలేం కదా! మనం ఆ! ఇంకేదో సెకండ్ రూట్‌లో కొనుక్కొని ఏసుకోలేము. ఇది అంటే ఏసుకుంటే ఈవెన్ కూడా వాస్తవంగానే ఎవరైనా సరే చెప్పాను కదా! ఒక డ్రెస్సింగ్ బాగుండాలని కోరుకుంటారు. మీకు తెలుసా మేడం ఒక డ్రెస్సింగే 2,00,000 అవుతుంది పాయింట్ అవును. షర్ట్. హ్మ్. ఇప్పుడు వాడి అంటే ఇప్పుడు ఆయన ఫ్యాషన్ అది. ఆ డ్రెస్సింగ్ దానికి తగ్గట్టు ఫిట్‌నెస్ ఉందనుకోండి తన సెలబ్రిటీ అవుతాడు. కొందరు హెయిర్ స్టైల్ ఉంటుంది. కొందరిది ఇంకోటి ఉంటుంది. కొందరిది ఇంకోటి ఉంటుంది. నాది ఇలా. అయితే మీ ఒంటి మీదున్న బంగారంతో పాటు మిగతా ఆభరణాలు గూడా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. రుద్రాక్షలు వేశారు. మిగతావన్నీ అవేంటండి? వెండియా? వెండివండి. ఇదేమో అంటే మేము లింగాయత్ అండి. లింగాయత్ కమ్యూనిటీ. మేము రోజు పూజ చేసుకుంటాం అన్నమాట. హ్మ్. ఇలా లింగం అవుతుంటున్నారు. ఓహ్! అక్కడ శివలింగం ఉంది. శివలింగం ఆ! ఉంటుంది. అది వెండితో చేసిందా అండి ఆ ఇది గొలుసు? కంప్లీట్ వెండి అండి. ఓకే. ఆ! ఇది 1 కేజీ సాలిడ్ ఉంటుంది. 1 కేజీ 1 వెండితో కేజీ. చేసిన శివలింగం ఉంది మళ్ళక్కడ లాకెట్. లాకెట్‌లో హ్మ్. ఇక్కడ ఇక్కడ ఇందులో ఉంటుంది. ఇది ఆహా! రోజు పూజ చేస్తారా ఆ పూజ లింగానికి? చేసుకుంటాం. ఒంటి మీదే ఉండాలి ఖచ్చితంగా. మాక్సిమం. ఓకే. ఇవన్నీ మీకు అంత ఈజీ కాదు మేడం. ఇవన్నీ రిమూవ్ చేయాలి. హ్మ్. డైలీ మళ్ళీ క్యారీ చేయాలి. చాలా ఇబ్బంది ఉంటది. అంత ఈజీ ఉండదు. కొందరు మాకు ఫంక్షన్స్ పిలిచినప్పుడు అన్న నువ్వు కంప్లీట్ గెటప్‌తో రావాలని అడిగేవాళ్ళు ఉంటారు. కానీ మామూలుగా చాలా అలాంటి డిమాండ్స్ కూడా ఉంటాయా? డిమాండ్స్ అని కాదు ఫ్రెండ్లీగా చెప్పడం. పాపం డిమాండ్స్. అంతే అంతే. ప్రేమతో అడగడమే. మరి హ్మ్. మిగతావన్నీ ఏంటండి? చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి మీ ఒంటి మీద ఉన్నవన్నీ గూడా. ఉన్నాయి మేడం. ఇవన్నీ అంటే నేనేదో అడేది కాదు. అన్నీ హ్మ్. ప్రతీదీ సెంటిమెంట్ తోటే ఉన్నది మామూలుగా. హ్మ్. ఇది మంచి కాస్ట్‌లీదే ఇది. ఇది నేను అంటే ఇక్కడ కాదు ఇండియాలో కాదు. అదర్ దెన్ ఇండియా వేరే కంట్రీలో ముందే తెలుసుకొని అక్కడికెళ్ళి పర్చేజ్ చేశాను. దీనికి ప్రత్యేక పూజలు చేసేసి ఏంటండి అది స్టోన్సా? ఏంటో డిఫరెంట్‌గా స్టోన్స్ అండి. ఉన్నాయి. ఆ! స్టోన్స్ అండి. అంటే మంచి దేవుడికి పూజ చేసి వేసుకునేదా అది? ఓకే. మంచి కాస్ట్‌లీ మేడం అది. ముందున్నదేమో పెద్ద బ్రేస్లెట్ అనుకోవచ్చా? అదే. తర్వాత కడ. కడ. ఆ తర్వాత తర్వాతవేంటి? ఇది వెండిది అనుకోండి. ఇది హ్మ్. కడానే. మరి ఇంకో అవన్నీ ఆ కడ ఉండేది రుద్రాక్షలు నాకు. లాంటివి, ఆ ఆ! పూసలు లాంటివేంటవి? ఇవన్నీ పూజలతో నా సెంటిమెంట్ కోసం. ఇంకో కడ ఉండేది 30 తులాస్‌ది. హ్మ్. అది ఇప్పుడు ఢిల్లీలో ఉంది. ఓకే. అది కడ. ఆ! రుద్రాక్షలు, పూజలకి సంబంధించిన పూసలవి చాలా కనిపిస్తున్నాయి. బాగా పూజలెక్కువ చేస్తూ ఉంటారా? కొద్దిగా పూజలు ఎక్కువ చేస్తాను. ఆహా! ఏ దేవుడికి మీరు పూజలు చేస్తూ ఉంటారు? సుప్రీం వెంకటేశ్వర స్వామి అండ్ శివుడు అండి. మేము లింగాయత్ కమ్యూనిటీ కాబట్టి కొద్దిగా హ్మ్. అవును. మీరు హ్మ్. శనివారం అన్నదానం గూడా చేస్తూ ఉంటారు కదా! మీకు తెలుసు నేను ఇప్పటికి ఫోర్త్ ఇయర్ అండి. ఫోర్త్ ఇయర్. మినిమమ్ 2000 పీపుల్ వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు గ్యాస్ టఫ్ ఉన్నా, ఏం టఫ్ ఉన్నా మేము కంటిన్యూ‌గా భగవంతుని బ్లెస్సింగ్స్‌తో చేస్తున్నాము. హ్మ్. అమావాస్యకి చేస్తాము. ఇంకా రానున్న రోజుల్లో అది 365 డేస్ చేయాలని ఆలోచన. హుహు. ప్లస్ మీకు హోప్ ఫౌండేషన్ కూడా ఉంది గదా! సామాజిక అవును. సేవ అవును. గూడా చాలా చేస్తూ ఉంటారు. దాని గురించి చెప్పండి. మేము చూడండి మేడం నేను అంతకుముందు బిఫోర్ నాకు ఎంతో కొంత ఆలోచన చేయాలని. తర్వాత నేను దానికి ఒకటి రిజిస్టర్ చేసి 2016 ఆగస్ట్ 10థ్ రోజు స్టార్ట్ చేశాము మా హ్మ్. ఫౌండేషన్. ఇప్పటికి 10 ఇయర్స్ అవుతుంది. అంటే మేము చేసిన మా ఫౌండేషన్ నుంచి సేవ చేశాక మాకేదో మళ్ళా మాకు రిటర్న్ ఏది ఎక్స్‌పెక్ట్ చేయం. ప్లస్ భగవంతుడు ఇచ్చింది చేస్తున్నాం అంతే.
ఇంత బంగారం వేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని మెయింటైన్ చేయడం, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం ఇదంతా కూడా ఇబ్బంది గదా! ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా చేస్తుంటారు. ఒకసారి ఒక ఎలా ఉంటుందంటే మేడం, మనం సడెన్‌గా ఇంటికెళ్ళిపోతాం. ఫుల్ టైర్డ్ అయిపోతాం. ఫస్ట్ ఒకటి తీసేస్తాం, ఒక దగ్గర పెట్టేస్తాం. మళ్ళీ సరే మనం ఏదో వాటర్ తాగడము, ఫ్రెష్‌గా అవ్వడం, మళ్ళీ ఇంకోటి అది వెతుకుతే ఓసారి దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయాల్సింది కదా! నేను ఇది ఎక్కడ పెట్టినా ఇక్కడ లేదు అనేది అది చిన్న విషయం. మీరే ఉన్నారు ఇప్పుడు. మీరందరూ సరే మీరు వర్క్ చేస్తున్న హౌస్ వైఫ్స్ కానీ మీరైనా పెట్టేప్పుడు ఒక 3, 4 చైన్స్ ఉంటాయి. మీరు ఫంక్షన్స్‌కెళ్ళే రోజు మీది డిఫరెంట్ టఫే ఉంటది. ఇది నాకు డైలీ టఫ్. మరి మీ ఆవిడకి ఏమి అనరా? ఎందుకు ఇంత బంగారం? అందరు కళ్ళు పడతాయని గాని? నేను అదొక విషయంలో అంటే మా ఆవిడ ఫుల్ సపోర్ట్. ఫ్యాషన్. హ్మ్. అక్కడికి ఆ రోజు నేను ఫ్లై అయ్యే రోజు, "పాపా నువ్వు ఈరోజు ఎక్సర్‌సైజ్‌కి వెళ్తున్నావు" అన్నాడు మా అబ్బాయి. ఓహ్! అంటే "ఏం లేదు బేటా అవార్డ్ ఫంక్షన్ కదా ఏముంది" అని. మళ్ళొచ్చాక అన్నాడు, "పాపా నేను వద్దనంటే" ఏదో ఏదైనా ఆన్సర్ చెప్పాల్సిందే మనం. ఎందుకు బేటా సరే ఇప్పుడు హైదరాబాద్‌లో నేను ఎక్కడో వెళ్తున్నా. సపోజ్ ఏడనో దగ్గర వాళ్ళు మన ఇంటికొచ్చి క్వెషన్ చేయలేదు కదా! అడిగింది. క్వెషన్ చేసినా మనం మన ఇంటి పైన రైట్ చేసి అడిగినా మనం చెప్పాల్సిందే కదా! దిష్టి తగులుతుందనే భయాలేమీ లేవా? ఇంటికెళ్ళిన తర్వాత దిష్టి తీసుకోవడం లాంటివి ఉంటాయా మీ బంగారానికి? డైలీ చేస్తా. బంగారం నేను తీసుకుంటాను. మార్నింగ్ వెళ్ళేప్పుడే మంచి ఓహ్! ప్రాపర్‌గా బయటికెళ్తాం. ఈ నమ్మకాలు కూడా ఉన్నాయయితే. ఖచ్చితంగా. మరి దొంగల భయం ఉండదా విజయ్ కుమార్ గారు? ఇంక దానికి ప్రికాషన్స్ ఉంటారులెండి. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, పిల్లలు మాతో ఉంటారు. నేను బి కొద్దిగా హ్మ్. హ్మ్. ఎందుకంటే అసలే ఒక రోజులు అంటే బాలేవు. ఓ ఇద్దరు ముగ్గురిని ఎట్ ఏ టైమ్ నేను ఫేస్ చేయగలిగే కొద్ది స్ట్రెంత్ ఉందండి నాకు. ఆ! హ్మ్. ఓకే. మీ ఒంటి మీదే 3 కేజీల బంగారం ఉందంటే, మీ ఆవిడకి, మీ ఇంట్లో వాళ్ళకి ఇంకెంత ఉంటుంది చెప్పండి? వాళ్ళు హ్యాపీ అయ్యేంత అయితుందది. హ్మ్. హ్మ్. వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ! బస్ అంతైతుందది. కాకపోతే పెద్దగా ఇలా వేసుకొని తిరగడం లాంటివి ఉండవేమో. ఇప్పుడు నాది ఎలా ఉంటుంది మేడం, ఎలా ఉంటుందంటే అది సరే మీకు తెలిసింది ఏముంది, నేను గోల్డ్ మ్యాన్ అయినంత మాత్రాన తను ఉండాలి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకుంది. వాళ్ళు కావాలి ఏది ఏసుకోవాలంటే అది ఏసేసుకోవాలి. మీరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి. యెస్. తెలంగాణ హాకీ అసోసియేషన్ చైర్మన్. నాట్ అన్ చైర్మన్ మేడం, ప్రెసిడెంట్. ఇంతకుముందు చైర్మన్ ఉన్నాను. ప్రెసిడెంట్. తర్వాత చైర్మన్ ఏమో నామినేటెడ్ అండి. హ్మ్. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అండి. ఓకే. అంతే కాకుండా మీరొక జర్నలిస్ట్ కూడా. యెస్ మేడం. మరి కొత్త ఆదాయపు పన్ను చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం మళ్ళీ కొంత ఇబ్బంది అవుతదేమోనని మీరెప్పుడు ముందుగా అనుకోలేదా? ఉన్నది మేడం. ఇబ్బందులు అనేది మీకు తెలియనివి మనము అంటే అంటే మన జర్నీలో ఓసారి మంచి కాస్ట్‌లీ కార్ తీసుకున్న ఆటోమేటిక్ పంక్చర్ అవుతుంది. అంటే ఏది ఇంత కాస్ట్‌లీ టైర్స్, ఇంత కాస్ట్‌లీ కారు ఇలా పంక్చర్ అయితుందండి. అన్నీ అంటే సమస్యలుంటాయి మన జర్నీలో. దాన్ని మనం ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి. విజయ్ కుమార్ గారు, మనం ఎదుగుతున్నాము అంటే ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది అలా మీకు అందరికి కూడా తెలుసు. ఉన్నారా? ఆబ్వియస్లీ మనం మానవులమే కదా మేడం, తప్పదు మామూలుగా హ్మ్. ఉండాల్సిందే. ఒకరోజు నేను ఒకరికి ఇలాగే మా ఫౌండేషన్ నుంచి ఒకరికి అంటే మంచి హెల్ప్ చేశాను. హ్మ్. తను రిటైర్డ్ అవుతున్నది ఆఫీసర్. ఆహ్, "బేటా నీకు వచ్చే జన్మలో అదే మానవ జీవితం ఉండదు నీకు" అని అన్నారు. అదేంటి ఉండాలి కదా అనంటే, మానవ జీవితం అంటే అంత టఫ్ ఉంటుంది అనేది వాళ్ళ మెసేజ్. హ్మ్. ఉండదు అంటే ఇక మామూలుగా ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూపించి మళ్ళీ మీ బంగారాన్ని మీరు వెనక్కి తెచ్చుకుంటారా? తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే కష్టపడి సంపాదించింది. హ్మ్. మీలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది కూడా ఇలా బంగారం వేసుకోవాలి, అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? లేదు ఏదైనా మనం చేసే పని సొసైటీకి ఇబ్బంది కలగకుండా హ్మ్. అంటే మనము అంటే అందరూ మనం క్వెషన్ చేయరు. క్వెషన్ చేసే ఆథరైజ్డ్ పీపుల్ ఉంటారు ఆఫీసర్స్. వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పాలి. ఎక్కడైనా మనం చేసే పని నలుగురికి మెచ్చే విధంగా ఉండాలి గానీ నచ్చే విధంగా ఉండదు. అయితే ఇప్పుడు ఈ బంగారం సీజ్ చేసిన తర్వాత మీకేమన్నా అనిపించిందా? అరే! ఏమన్నా తప్పు చేశాము, ఇలా ఉండకుండా ఉండాల్సింది. లేదు మేడం. ఆ! నేననేంటంటే రెగ్యులర్‌గా నేను క్యారీ చేస్తాను. సపోజ్ నేను ఇటు బంజారా హిల్స్ లొకేషన్. అటు నుంచి పోయి ఒక దగ్గర ఉన్నప్పుడు ఆఫీసర్ సడెన్‌గా వచ్చి అడిగిన ఆన్సర్ చెప్పాల్సిందే. మనం రెడీగా ఉండాలి. నేననేది మనం చేసే పని వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఇంకేదో నాకున్న లెవెల్‌లో ప్రెషర్ చేసినా ఏదన్నా అవుతుంది. బట్ వద్దే. నేను ప్రాపర్‌గా ఎళ్ళేసి ప్రాపర్‌గా నేను రావాలి. బంగారం వేసుకొని షోయింగ్ చేయడమే కాదు, ఎవరొచ్చి చేయి చాచినా లేదనకుండా సాయం చేసే పెద్ద మనసు మీది. అవును. మీకిప్పటి వరకు బాగా సంతోషాన్నిచ్చిన సంఘటనేంటి? మీరెవరికైనా సాయం చేసినప్పుడు, వాళ్ళకది హెల్ప్ అయినప్పుడు, మీకెప్పుడైనా సంతృప్తి అనేది దక్కుతుంది కదా! చెప్తున్నాను. నేను ఢిల్లీ ఎళ్తున్నాను. ఢిల్లీ ఎళ్తుంటే ఒక సైడు పాపం సూర్య పోయి ప్రసాదం తీసుకొనొస్తున్నాడు. అన్న నువ్వుండు. నాకేమో మినిట్ టు మినిట్ మళ్ళీ ఇంటికెళ్ళి నేను లంచ్ చేసి ఒక లేడీ వచ్చింది. నాకున్న ఇన్‌ఫ్లూయెన్స్ తోటి తను ఒక మంచి స్కూల్ అండి. ఇక్కడ 2A ఉన్నాయి ఇంకా అడ్మిషన్. తను వచ్చి ప్రెషర్ చేస్తే నేను అక్కడికి అడిగాను. ఏంటమ్మా ఎందుకొచ్చారు? అంటే ఇట్లా అడ్మిషన్ అంటే మా దగ్గర నా దత్తు అని ఉంటాడు. నా నంబర్ నావన్నీ 606 ఉంటాయి లాస్ట్‌లో. ఆ నంబర్‌తో అక్కడ ఆఫీస్‌కి కాల్ చేయమని చెప్పాను. వాళ్ళు ఆన్సర్ చేయలేదంట. మళ్ళీ నేను హడావిడిగా నేనెళ్ళిపోయాను. నేను వస్తానమ్మా సాటర్‌డే వచ్చినా బిజీ ఉంటే సండే హాలిడే మండే మనం స్కూల్‌కెళ్ళి మనం మాట్లాడదాం. నేను ఆన్ ది వేలోనే నాకు మళ్ళీ ఆ స్కూల్‌కి రిలేటెడ్ ఇంకో పర్సన్ నాకు ఫోన్ చేశాడు.
ఆ మేడం వాళ్ళ హస్బెండ్ చేసి 2-3 టైమ్స్ కాల్ చేస్తున్నాడు. నేనేమో నాకు ఫ్లై చేసే బిజీలో ఉంది. నేను మళ్ళీ కాల్ చేసిన తర్వాత చెప్పండి బ్రదర్ కాల్ చేశారు అన్నా. ఏం లేదు విజయ్ మీ నుండి మన స్కూల్‌కి కాల్ వచ్చిందంట. మా వైఫ్ చెప్పింది ఇప్పుడే. అవునవును భయ్యా ఎళ్లి అడ్మిషన్ ఇచ్చేద్దామన్నది అన్నది. అది అసలు నాకెంత హ్యాపీ అనిపించిందంటే నేనింక కాల్ చేయలేదు. కాల్ చేశాను వాళ్ళు ఆన్సర్ చేయలేదు. అంటే నేనంటేంటే మనము మన మోటో అనేది ఒకటి సర్వీస్ చేయాలంటే భగవంతుడు ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేనొస్తున్నాను మేడం బయటికొస్తున్నాను. నా దగ్గర వచ్చాడు తను. వచ్చేసి హ్యాండిక్యాప్డ్ ఇప్పుడే మీరు నా రీల్ కూడా చూడొచ్చారు మామూలుగా. వచ్చేసి తను ఏదో జొమాటోలో వర్క్ చేస్తున్న ఎంప్లాయ్‌మెంట్ తగ్గింది. కొద్దిగా డిస్పోజల్ గ్లాసెస్‌ది ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకుంటాను. ఒక హ్యాండిక్యాప్డ్ ఉప్పల్ నుంచి వచ్చాడు చందనాలో. మనం ఏమనంటే నేను ఎంతవుతది అంత ఇవ్వలేను కదా! అంటే మీతో ఎంతయితుంది? నాకు 5000 అయింది ఇచ్చేసొచ్చా. బట్ ఇక ఆయన ఎవరు అనేది తెలియదు. మనది ఎంతో కొంత. ఇప్పుడు భగవంతుడు నాకు కల్పిస్తే నేను ఆ మిషనే ఇప్పిస్తానేమో రానున్న రోజుల్లో. బట్ ఇప్పుడైతే నాతోటి అవుతుంది. అలాంటివన్నీ నాకు ఇంకోటి ఎప్పుడో రేర్ కాదు మేడం. రెగ్యులర్‌గా ఉంటాయి. డైలీ ఒక సాటిస్ఫాక్షన్. అవును నిన్న ఒక చలివేంద్రం ఓపెన్ చేశాను. మొన్న ఒక చలివేంద్రం. ఇటీవల కొన్ని ఛానెల్స్ వాళ్ళు ఇది అది అని కాదు. ఏదున్నా నేనంటే ఏదో చెప్పుడు మాటలు వినేసి పబ్లిక్ చేసే కంటే ఒకసారి రియాలిటీలోకి వచ్చి చేస్తే మాత్రం నేను దానికి నేనే రిప్లై ఇస్తాను. విజయ్ గారు మీరు రాజకీయాల్లోకి ఏమైనా రాబోతున్నారా? అంటే అందరూ అంటున్నారు సేవ చేస్తున్నావు కదా! రాజకీయాల్లోకి వస్తే ఇంకా బావుంటది అని అన్నారు. ఒకవేళ ఇంకా మనం బాగా చేయొచ్చు అనే ఆలోచన నాకు భగవంతుడు కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా రావడం, చేయడం. ఇంతకీ ఏ పార్టీలోకి వెళ్తారు? ఇంకా మనము అంటే ఇంక రాజకీయాలకు అనేది ఇంకా మనకు సిగ్నల్ రాలేదు. తర్వాత ఇక అప్పుడు పార్టీ చూడాలి ఇగ ఎలా ఉంటుంది. పార్టీస్ ఇప్పుడు ఆల్రెడీ 3 టఫే ఉన్నాయి. రూలింగ్ కాంగ్రెస్, బీజేపీ, అజర్ బీఆర్ఎస్. అన్ని పార్టీలు బానే ఉంటాయి. మనం వర్క్ చేసే ముందు మనకు వాళ్ళ అవకాశం నేను ఎళ్ళనప్పుడు అవకాశం కల్పిస్తే మాత్రం నేను ఖచ్చితంగా నా సిన్సియారిటీతోటి నేను టికెట్ తెచ్చుకొని గెలిచే అవకాశాలు గిట్ట మనకు అంటే నేను సర్వీస్ చేయడానికి ఉన్నా కాబట్టి పబ్లిక్‌కి నచ్చితే ఆ అవకాశం నాకిస్తారు. ఇప్పుడు మీ గోల్డ్ సీజ్ అవ్వడం అనేది మీకు ఒక రకంగా ప్లస్సా? లేదంటే మైనస్ అనుకుంటున్నారా? ఏది లేదు మేడం. ప్లస్ ఇప్పుడు నేననేది ఏంటంటే నేనేదన్నా ఫేక్ గోల్డ్ అనుకోండి. ఏదో స్మగుల్ చేస్తున్నా, ఏదో బ్యాగ్‌లో దాపెట్టుకొని వెళ్తున్నా, ఇంకేదైనా చేస్తున్నా అంటే నేను అది ఆన్సర్. నేను క్లియర్‌గా నా మెడలో ఇట్లా క్లియర్ యేసుకొని నేనెళ్తున్నాను మామూలుగా. దానికి అంటే నేను ఇంక తప్పు అనేది ఎక్కడ లేదు గదా! నేను అది వాటిని రిటర్న్ తెచ్చుకుంటా. రిటర్న్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయం గిట్ట అందరికి తెలుస్తుంది మామూలుగా. మీ దృష్టిలో అసలు బంగారం అంటే ఏంటి? దైవం హుహు. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు మేడం నేను ఇటు వెళ్తుంటాను కదా! నేను కొన్ని అంటే టెంపుల్ దగ్గరికి వెళ్తుంటాను. క్రౌడ్ ఉన్న ఏరియాలకి వెళ్తుంటాను. చాలామంది ఇట్లా దూరం నుంచి మొక్కుతారు. కొందరు దగ్గరికొచ్చి మొక్కుతారు. నేను పెద్దవాళ్ళు 60 ప్లస్ ఉంటే నేనే వాళ్ళ కాళ్ళు మొక్కుతాను. నన్ను అంటే మామూలుగా అంత సెంటిమెంట్ నేను చాలా అంటే మనకు కొందరు అనుకుంటారు గోల్డ్ ఏసుకొని ఏదో మూతబరి చేస్తున్నారు. తోపు అన్నట్టు ఫీల్. నాది ఎక్కడ అలాంటిది ఉండదు. నాకు చెప్తున్నాను కదా! నాకు ఒక్కరు నా సైడ్ ఇట్లా చూస్తే నేను 2 టైమ్స్ వాళ్ళకి చూసి రిప్లై ఇస్తా. అది నా మెంటాలిటీ. నార్మల్‌గా మన ఇళ్లల్లో బంగారం అవసరమైతే తాకట్టు పెట్టడం లాంటివి యెస్. చేస్తూ ఉంటాం. మీరు యెస్. కూడా చేస్తారా ఎప్పుడైనా? అబ్సల్యూట్‌లీ. మొన్న ఇట్లే ఓ ఛానల్ వాళ్ళు చెక్ చేశారు ఒరిజినల్. నేను మొన్ననే లోన్ తెచ్చాను మేడం దాని పైన. అవసరం లేదు అని అంటే లోన్స్ మీకన్నా అవసరం ఉంటే లోన్స్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటాయి. అవును. కంసాలిని పిలిచి మరి లైవ్‌లో చెక్ చేశారు చెక్ కదా! అప్పుడు అవును. మీ బంగారానికి వాళ్ళు ఎలాంటి సర్టిఫికేషన్ ఇచ్చారు? ఒరిజినల్ ఇచ్చారు. ఒరిజినల్ అనే. హ్యాపీగా అనిపించిందా? నా దగ్గర లైవ్‌లో. ఒరిజినల్ ఉంది కదా మేడం. లైవ్‌లో అని కాదు. మన ఒరిజినలే కాబట్టి ఒరిజినలే. మామూలుగా. విజయ్ గారు ఇప్పుడు బంగారం రేట్లు ఎంత ఆకాశాన్ని అంటాయో చూస్తూనే ఉన్నాము. కానీ కామన్ మ్యాన్ బంగారం కొనుక్కోవడం అనేది ఒక కలగా కూడా మిగిలిపోతుంది. యెస్. యెస్. బంగారం ఎలా కొనుక్కోవాలి? డబ్బుల్ని ఎలా పొదుపు చేసుకోవాలి? మీరేమన్నా చిట్కాలు చెప్తారా? నేను మేడం నా ఫ్రెండ్స్ చాలా మంది గోల్డ్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు అదే అంటున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే 1000 వేస్తే ఒక 100 టైమ్స్ ఏస్తే ఒక 2 తులాస్ వచ్చేది. ఒక 10 టైమ్స్ అయినా 10,000 అంటే ఒక చిన్న ఇప్పుడు కాస్ట్‌లీ అయినా ఉన్న బిజినెస్ కొద్దిగా తగ్గింది అంటున్నారు. బట్ బంగారం క్రేజ్ బంగారం అండి. ఇప్పుడు ఎలా అంటుందంటే మేడం ఒక హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు 500, 1000, 200 అలా సేవ్ చేస్తుంటే 1,00,000 అయితే ఇప్పుడు వాళ్ళు ఇంక మిగతా ఇన్వెస్ట్‌మెంట్ అదొక్కటే రూట్ వాళ్ళకి. మిగతాది ఏంటంటే ఇక మనము రియల్ ఎస్టేట్, ఫ్లాట్స్ పర్చేజ్ చేయాలంటే అది వేరే బిగ్ ప్రాసెస్. బట్ బంగారం అంతే. బంగారం ఎంత ఉంటే అంత మంచిది అని అంటారు. అది మామూలుగా మనకి బంగారంతో పూజలు, దసరాకి గాని హ్మ్. మనము జమ్మి పెట్టేసి అది బంగారంలాగా ఫీల్ అవ్వాలని చెప్తారు. ఇక రియల్ అవును. బంగారానికి వాల్యూ ఎలా ఉంటుంది ఇది చెప్పడానికి బంగారం రేట్ ఇప్పుడు ఇలా ఉంది కదా! మనం కొనాలా? లేదంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచిదా? తగ్గే అవకాశాలు అంటే ఏమన్నా ఉంటాయా? వాస్తవంగా అంత నాలెడ్జ్ నాకు లేదు మేడం. హ్మ్. నాకేంటే బంగారము ఇప్పుడు నేను చెప్పాను కదా! 186 అయింది లాస్ట్ 2 మంత్స్ బ్యాక్. మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు దాన్ని మనం ఒక 10 తులాస్ కొనేసిండ్రు వాళ్ళు. రేట్ హ్మ్. పెరుగుతదేమో అని. నెక్స్ట్ డే హ్మ్. 160 అయిపోయింది. ఇంకా 186కి రీచ్ అవ్వలేదు. అలా ఉంటది. ఇక అది నేను ఆ రోజు వాళ్ళకి అడ్వైస్ చేసిన పెరుగుతదేమో కొనేయండి అనేది. ఇగ వాళ్ళు ఇప్పుడు ఇంకా అడుగుతూనే ఉంటారు నవ్వుతూ. ఏమైంది 186 ఇప్పిస్తావా? లేదంటే నువ్వే 186 కొనాలంటే నేనన్నా
లాస్ట్ మీకు అవసరం ఉన్న రోజు నేనే కొంటానులే అని. మన దగ్గర మన చేతుల్లో డబ్బులుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు కొంటారు, పొలాలు కొంటారు, అపార్ట్మెంట్స్ కొంటారు, విల్లాస్ కొంటూ ఉంటారు Yes, కదా. yes. మీరేంటి బంగారం కొంటారా? అంటే అదొక అంటే ల్యాండ్స్ బట్ బంగారం మీద నేను ఆలోచిస్తాను. దాని గురించి ఆలోచిస్తాను. కొనాలి అని అనుకుంటాను. ఉమ్. మొత్తానికి త్వరలోనే మీ బంగారం మీకు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. అంతేకాదు మీరు కోరుకున్నట్టుగా 20 కేజీల బంగారం కొనే స్థాయి వరకు మీరు వెళ్ళాలి. అన్ని కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ తో ఈసారి అయితే కొనండి, అన్ని దగ్గర పెట్టేసుకోండి. అంటే మీరు అన్ని ప్రాపర్గా డాక్యుమెంట్స్ కొనండి. ఉమ్. ఇప్పటి వరకు అదే కొన్నాను. బట్ చెప్పాను కదా అక్కడ ఏంటంటే ఆ నైట్ లో కొన్ని బిల్స్ మిస్ అవుతూ ఉంటాయి కదా, అన్ని క్యారీ చెయ్యం మనం. నెక్స్ట్ టైం ఏంటంటే గోల్డ్ వేసుకొని అంటే హ్యూజ్ లెవెల్లో గోల్డ్ వేసుకునే వాళ్ళకి నా సలహా ఏంటంటే సాఫ్ట్ కాపీ ఇప్పుడు మొబైల్స్ లో ఉన్నాయి పెట్టుకోండి. ఎవరిని అడిగితే సరిగా షో చేయండి. నేను ఎందుకంటే అది ఒక్కటి ఇబ్బంది పడుతుంది చెప్పేసి సరే నేను ఇబ్బంది పడ్డా అని చెప్పట్లేదు. బట్ ఇలా నడుస్తుంది మనం చూపించేసాం అనుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పటివరకు కొన్నాను మేడం, ఇక ముందు గిట్ట కొంటాను. 20K మీ అంటే మీ ఒక మాకు ఆడపడిచేలాగా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉంటే ఖచ్చితంగా కొంటాము. అంటే ఆ కొనడం అనేది ఇలా ఉంటుందండి మేడం. ఇప్పుడు కొందరి ఫ్యాన్స్ ఉంటారు. ఉమ్. ఇప్పుడు సపోజ్ అల్లు అర్జున్ గారు ఉన్నారు. అతను డిఫెండర్లోను ల్యాండ్ క్రూజర్లో వస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అవుతుంటారు. అంటే మా అల్లు అర్జున్ గారు ఇలా ఉన్నారు, మహేష్ బాబు గారు ఇలా ఉన్నారు, రితిక్ రోషన్ ఇలా ఉన్నారు. అదే దాన్ని ఇంకా గోల్డ్ ఇంకా డిఫరెంట్ ఆర్నమెంట్స్ చేసుకుంటే అరే మా విజయ్ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ డిఫరెంట్ ఉన్నాడు అని. ఉమ్. ఎందుకంటే ఢిల్లీ నుంచి వస్తుంటే ఒక అతను ఇండస్ట్రీకి సంబంధించిన లుకింగ్ నైస్ అని చెప్పేసి నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను ఆయన పేరు చెప్పాను, ఆయన పెద్ద అతను. లుకింగ్ నైస్ అన్నాడు. ఊరికే రాదు కదా మేడం. అవును. బస్ అంతే కదా. మొత్తానికి సీజ్ చేసిన ఘటన మీకు మంచిగా చేసింది. ఎందుకంటే ఈసారి నుంచి కనీసం సాఫ్ట్ కాపీస్ అన్నా మనం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టైం కదా ఆల్రెడీ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి నా దగ్గర రెడీ. నార్మల్ గా గోల్డ్ కొనేసి మనం అందరం కూడా రిసిప్ట్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటామండి. yes. వాటి మీద పెద్దగా దయచేసి కేర్గా నేను ఉండము. మీ సుమన్ టీవీ ద్వారా చెప్పేది అంటే గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు మీరు హౌస్ సంబంధించిన సేల్ డీడ్ ఎంత జాగ్రత్త పెట్టుకుంటారో గోల్డ్ రిసిప్ట్స్ అంత జాగ్రత్త పెట్టారు. లక్కీ ఏంటంటే మనకు గోల్డ్ షాప్ వాళ్ళ దగ్గర ఉంటుంది. పెద్ద పెద్ద షాప్స్ లో వాళ్ళకి కాపీ ఏమన్నా ఇస్తారు. కానీ వాళ్ళకి ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పడకుండా గోల్డ్ కొన్ని పర్చేజ్ చేసే వాళ్ళు మాత్రం రిసిప్ట్ ఖచ్చితంగా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా క్యారీ చేయండి అని చెప్పి మీ సుమన్ టీవీ ద్వారా మళ్ళీ బంగారు ప్రియులకు చెప్తున్నాను. ఈ కేజీల కొద్దీ బంగారాన్ని ఒకే షాప్ లో కొంటారా? లేదు, డిఫరెంట్ షాప్. డిజైన్స్ మీరే ఓన్ గా ఆర్డర్ ఇచ్చుకుంటారా? అంటే అక్కడ వెళ్ళాక మనము అక్కడ ఉంటారు కదా షాప్ ఓనర్స్, అప్పుడే మనం ఫైనల్ చేసుకుంటాం. ఇలా ఉంటాయి ఈ సైజ్, లెంత్, థిక్నెస్ అవన్నీ అక్కడ ఫైనల్. అలంకార ప్రియుడు ఆ శ్రీనివాసుడు, ఆయనకు కూడా టన్నుల కొద్దీ బంగారం ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామికి మీరు కూడా ఆయన భక్తులు. ప్రతి శనివారం అన్నదానం చేస్తారు, ఎవ్రీ అద్భుతంగా మంత్ పూజలు చేస్తారు. ఎవ్రీ మంత్ తిరుపతి దర్శనం వెళ్తాను. ఆహా. మా ఫౌండేషన్ ద్వారా మాకు భాగ్యం కల్పించి కొందరిని భక్తులను గిట్ట మేము దర్శనాల గిట్ట పంపిస్తాము. కరెక్టే. మొత్తానికి ఆయన ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా, కోరుకున్నట్టుగా ఖచ్చితంగా. ఇంకా 20 కేజీల బంగారాన్ని కొనాలనే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.